పెట్టు. హాయ్ అండి, ఇప్పుడైతే మేమైతే పుల్లట్లు చేస్తున్నాము. ఈ కప్పుతో అయితే దీనికి రేషన్ బియ్యం అయితేనే బాగుంటాయి. ఈ గ్లాస్తో అయితే 2 గ్లాసులు అయితే పోసుకున్నాము మేమైతే. దీంట్లోకి ఇప్పుడైతే కడుగు 4 నుంచి 5 సార్లు అయితే శుభ్రంగా కడుక్కోండి. ఇప్పుడైతే కడుక్కున్నాం కదండి, చక్కటి మజ్జిగ అయితే తీసుకోండి. చిక్కటి మజ్జిగ అయితే తీసుకోండి, మునిగిదాకా ఉంచండి. ఇప్పుడైతే మెంతులు అయితే వేసుకున్నాము. కొన్ని మెంతులు అయితే సరిపోతుంది. ఇవి 4 గంటల నుంచి 5 గంటల తర్వాత మళ్ళీ దాంట్లో అటుకులు వేసి తర్వాత రుబ్బుకున్నాము. ఇక్కడతో ఈ బ్లాగ్ అయితే ఏం చేస్తున్నాము, తర్వాత నెక్స్ట్ పార్ట్ అయితే పెడతాము. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందాకైతే మనం చూసాం కదా పిండి ఎలా నానబెట్టుకున్నాము. మమ్మీ అయితే ఇది రుబ్బేసింది. ఇప్పుడైతే దీంట్లోకి అయితే మేమైతే దీంట్లోకి 2 దుక్కుళ్ళు అయితే అటుకులు కూడా తీసుకొని రుబ్బడం అయితే జరిగింది. 2 స్పూన్స్ ఉప్పు అయితే పడుతుంది. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడైతే పెనం మీద పెట్టుకున్నాము. ఇప్పుడైతే ఆయిల్ అప్ చేసుకుని ఇలా అయితే చేసుకున్నాము. ఒక 5 మినిట్స్ 2 సెకండ్స్ హీట్ అయిన తర్వాత మనమైతే ఈ పిండిని అయితే దాని మీదకి వేసుకున్నాము. చూసారా, ఇలా అయితే ఉండాలి పిండి. వేడెక్కిందా లేదా అని నేను తీసుకుని అయితే ఇలా చెక్ చేసుకోండి. అయితే ఒక గరిటె పిండి అయితే వేసుకున్నాము. ఎక్కువ వద్దొద్దు, ఇలా రుద్ది సిమ్లో అయితే పెట్టుకున్నాం. ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకుని మూత అయితే పెట్టుకున్నాము. ఇప్పుడైతే ఇది తర్వాత తీద్దాము. సూపర్గా ఉంటుంది. ఎత్త అయితే లెంత్ ఇందాక వీడియోలో చెప్పాను, చూడండి. మరి చూడండి వాళ్ళు తీయాలి. వేడి వేడి పుల్లట్లయితే ఇప్పుడు
రెడీ అయిపోతున్నాయి. ఇప్పుడైతే ప్లేట్లకి 2 మినిట్స్ ఇచ్చి సర్వ్ అయితే వేస్తాను. ఇట్లానే ఈజీగా చేసుకోవచ్చు మీ ఇంట్లో కూడా, ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా. నాకు ఇస్తావా? చాలా ఇప్పుడైతే మా డాడీకి అయితే ఇస్తున్నాను. ఇంకో దోశ అయితే వేసేస్తున్నాము. అండ్ ఇప్పుడైతే మా డాడీకి ఇద్దాము. దీనికి కాంబినేషన్గా టమాటా అల్లపు చట్నీ బాగుంటుంది, కానీ నేను టమాటా చట్నీ వేసుకుంటాను. ఇప్పుడైతే మా డాడీకి అయితే ఇద్దాం రండి.